మాగంటి ఫ్యామిలీ ఇష్యూ షేరిలింగంపల్లి ఎంఆర్ఓ కార్యాలయానికి చేరింది. మాగంటి గోపినాథ్ మొదటి భార్యను తానే అంటూ మాలినీదేవి స్టేట్మెంట్ ఇచ్చింది. గోపినాథ్ మరణానంతరం బీఆర్ఎస్ పార్టీ ఆయన భార్యకు టికెట్ ఇవ్వడంతో మాలినీదేవి ఆమె కుమారుడు ప్రద్యున్మ తారక్ మీడియా ముందుకొచ్చారు. మాగంటి సునీతకు ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇవ్వడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని మాలినీదేవితో పాటు మాగంటి గోపినాథ్ తల్లి మహానంద కుమారికి నోటీసులు పంపించారు. ఎంఆర్ఓ పంపించిన నోటీసుల మేరకు వివరణ ఇచ్చేందుకు శేరిలింగంపల్లి తహసీల్దార్ కార్యాలయానికి మాలినీదేవి ప్రద్యున్మ తారక్ వెళ్లారు. మాగంటి సునీత తరపున ఆమె కుమార్తె దేశీరా, లీగల్ అడ్వైజర్ లలితారెడ్డి హాజరయ్యారు. వారిచ్చిన వివరణ మేరకు ఎంఆర్ఓ నివేదికను తయారు చేయనున్నారు. చనిపోయే వరకు మాగంటి గోపినాథ్ అంటే అందరికీ రెస్పెక్ట్. ఆయన అట్టాగే బతికాడు. మేము ఎప్పుడు బయటికి రాలేదు. నేను ఎడ్యుకేటెడ్, మంచి చెడు అన్ని నేను ఎప్పుడు బయటికి రాలేదు. అతను చచ్చిపోవటం, వాళ్ళు చచ్చిపోవటం కాదు, చావే ఒక మిస్టరీ చేశారు. ఏం జరిగింది చెప్పండి. ఇది అంతా మరి కేటీఆర్ గారి వల్లే జరిగిందని నేను జవాబు ఆయనే చెప్పాలి నాకు. ఎందుకంటే ఒక హాస్పిటల్లో ఉన్నాడు, చచ్చిపోయాడని కొంతమంది అంటున్నారు. చూడనివ్వట్లా. ఇంట్లో ఇక్కడ పిల్లడు అక్కడ ఉండంగానే ఇంకా చనిపోయాడో లేదో తెలియదు, వెంటిలేటర్లో ఉన్నాడు. ఒక్కసారి చూస్తానంటేనే నన్ను కన్న తల్లిని, ఆడికి 63 ఏళ్ళు, నాకు 92 ఏళ్ళు. ఏమ్మా చివరి దశలో ఇటువంటి బాధ వచ్చింది ఏంటి? పిల్లాడిని చూస్తానంటే చూడలేకుండా చేసి 3 రోజులు మరి వెంటిలేటర్లో అట్టు పెట్టారు. నాకేంటి డాక్టర్స్ రావచ్చమ్మా అంటే నాకు తెలియదు కదా, ఆశ అనమాట. వస్తున్నాడు, అక్కడే పడినా. ఈ కేటీఆర్ గారు ఒకసారి వచ్చారు. వచ్చినప్పుడు అయ్యా నన్ను ఇటు రానివ్వట్లేదు, కొంచెం చెప్పాయా అంటే గమ్మని తలుపు మూసుకుని వెళ్ళిపోయాడు. కానీ అయ్యో వస్తాను చూస్తాను ఏంటమ్మా అని మాట కూడా అడగల ఆయన. ఆశతో పరిగెడితే ఆగమ్మా లోపలికి వెళ్ళి వస్తాను, లోపలికి వెళ్ళి ఇంకో దారి నుంచి వెళ్ళిపోయి ఇంకో దారి నుంచి వెళ్తున్నాడని అసలు విషయం చెబుతామని గౌరవ పడదాను ఈ వయసులో పరిగెత్తే గమనం తలుపు మూసేసుకున్నాడు, వెళ్ళిపోయి. అయ్యో ఒక్క మాట అయ్యా బాబు, ఒక్క మాట అయ్యా. వచ్చారు. మరి ఆయన వచ్చే వరకు ఈ చనిపోయిన బాడీని ఎందుకు కట్టి పెట్టారా అన్నది ఆయనకి తెలియదు. ఆయన వచ్చిన తర్వాత ఎందుకు డిక్లేర్ చేశారా అని ఆయనకి తెలియదు. నాకు తెలియదు కదా. ఈ కేటీఆర్ సమాధానం చెప్పాల్సిన విషయం.